अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व अला अलैहि व अस्हाबिहि अजमईन। अम्मा बाद। ఇస్లామిజం కు స్వాగతం సుస్వాగతం। ప్రియమైన సోదర సోదరీమణులారా, మిత్రులారా మరియు మా బంధువులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్రలో భాగంగా ప్రవక్త గారి యొక్క వ్యక్తిత్వం గురించి ఈ వీడియో ద్వారా ఇన్షాల్లా తెలుసుకోబోతున్నాము। కావున స్క్రిప్ట్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి। లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం। ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా చక్కగా మాట్లాడేవారు మరియు పదాలను విడమర్చి చెప్పేవారు। అలాంటి శక్తి అల్లాహ్ ప్రసాదించారు ప్రవక్త గారికి। అదే కాకుండా ఆయనకు అరబ్బులు మాట్లాడే భాషలన్నీ తెలుసుకునే జ్ఞానం లభించింది। ప్రతి తెగవారితో ఆయన అలంకార సహితంగా వారి భాషలోనే మాట్లాడేవారు। ఆయనకు బుద్ధిల వాగ్దాడి, ప్రసంగం బలం మరియు నగరవాసుల స్వేచ్ఛమైన తర్వాత ఓర్పు సహన శక్తి ఉన్నప్పటికీ క్షమించి వదలడం, కష్టాల్లో సహనాన్ని సంయమనాన్ని పాటించడం లాంటి సుగుణాల ద్వారా అల్లాహ్ ఆయనకు శిక్షణ గరిపాడు। ప్రతి సహనశీలునికి సంబంధించిన ఏదో ఒక పొరపాటు ప్రజలకు తెలిసిపోతుంది, కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకమైన ఆయన శత్రువులు పెట్టి హింసలు చేసే దౌర్జన్యాలు, ఆయనకు వ్యతిరేకంగా పోకిరి మూకలు, తెగింపు రోజు రోజుకు పెరిగిపోతున్నా ఆయన సహనం కూడా అంత పెరిగిపోతూ ఉండేది। హజరత్ ఐషా రజియల్లాహు అన్హా గారు ఇలా వివరించారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు విషయాల్లో ఏదో ఒకటి ఎంచుకోవలసి వస్తే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి చెడు లేనటువంటి సులువైన విషయాన్ని ఎంచుకునేవారు। అదే పాపకార్యం అయితే అందరికంటే తాము దానికి దూరంగా ఉండేవారు। అల్లాహు అక్బర్। మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికంటే ఎక్కువగా కోపేద్రోకాలకు దూరంగా ఉండేవారు। అలాగే అందరితో త్వరలోనే రాజీ పడిపోయేవారు। అల్లాహు అక్బర్। పేదరికం అంటే ప్రవక్త గారికి భయం లేనివారు మరియు దాన ధర్మాలు చేసినట్లే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దాన ధర్మం చేసేవారు, అందరికంటే ఎక్కువ దానం చేసేవారు। ఆయన రంజాన్ మాసంలో హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం ఆయనను వచ్చి కలిసినప్పుడు మరీ పెరిగిపోయేది। హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం రంజాన్ నెలలో ప్రతి రోజు రాత్రి వచ్చి దివ్య ఖురాన్ పారాయణం చేయించేవారు। అప్పుడు ఆయన దాతృత్వం మరింత పెరిగిపోయేది। అల్లాహు అక్బర్। తర్వాత ధైర్య శౌర్య పరాక్రమాల్లో ఆయన స్థానం అందరికంటే మిన్న, అందరికీ తెలిసినదే। మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికంటే ధైర్యస్తులు। ఎంతో కఠినమైన కష్టతరమైన సమయాల్లో గొప్ప గొప్ప వీరులు సైతం వెనకడుగు వేసినప్పటికీ ఆయన తన స్థానంలో స్థిరంగా నిలుచున్నారు। అల్లాహు అక్బర్। వెనక్కు తగ్గే బదులు అడుగు ముందుకు వేసిన సంఘటనలున్నాయి। ఆయన స్థైర్య పరాక్రమాల్లో ఎలాంటి లోపం రాలేదు। పెద్ద పెద్ద రణధీరులు కూడా ఎప్పుడో ఒకప్పుడు వెనక్కు తగ్గేవారేమో గాని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా ఎప్పుడూ చేయలేదు। హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం, యుద్ధ జ్వాలలు బాగా ఎగిసిపడి భయంకరమైన యుద్ధం జరిగేటప్పుడు మేము దాని ధాటికి తట్టుకోలేక దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడ్డుగా పెట్టి ఆయన వెనకన నిలుచుండే యుద్ధం చేసేవారు। ఆయన కంటే మరెవ్వరూ శత్రువుకు దాపుగా ఉండేవారు కాదు। హజరత్ అనస్ రజియల్లాహు అన్హు గారు కథనం, ఓ రోజు రాత్రి మదీనా వారికి ప్రమాదం వచ్చి పడిందనే అనుమానం కలిగింది। ప్రజలు ఆ శబ్దం వైపు పరుగులు పెట్టారు। అప్పటికే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడికి వెళ్లి తిరిగి వస్తూ ఎదురుపడ్డారు। వారికి ఆయన అందరికంటే ముందే ఆ శబ్దం వైపునకు వెళ్లి ప్రమాదం గురించి తెలుసుకొని వెనక్కు మరలారు। ఆ సమయంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అబూ తల్హా రజియల్లాహు అన్హు గారు జీను లేని
గుర్రంపై ఎక్కి ఉన్నారు. మెడలో ఖడ్గం వేలాడుతూ ఉంది. భయపడకండి, భయపడకండి, అక్కడ ఏ ప్రమాదం లేదు అని ప్రవక్త గారు అక్కడున్న ప్రజలకు ధైర్యం చెప్పారు. ఆయన అందరిలోనూ అధికంగా సిగ్గుపడేవారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరదాలో ఉండే కన్య కంటే అధికంగా సిగ్గుపడేవారు. అల్లాహు అక్బర్. ఆయనకు ఏ మాట అయినా నచ్చకపోతే వెంటనే ఆయన ముఖ కవలికల ద్వారా దాన్ని గుర్తించేవారు. అల్లాహు అక్బర్. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు. చూపు క్రిందికి ఉంచేవారు. ఆకాశం వైపు చూసే బదులు భూమి వైపే ఎక్కువగా చూసేవారు. సాధారణంగా చూపులు వంచి చూసేవారు. సిగ్గు, ఆత్మాభిమానం ఎంత మొండిదైనదంటే అయిష్టమైన మాటలను ముఖం ముందు చెప్పేవారు కాదు. అలాంటి విషయంలో ఏదైనా వింటే ఆ చెప్పేవాని పేరును బహిర్గతం చేయకుండా ఏమిటి కొందరు ఇలా ప్రవర్తిస్తున్నారు అని మాత్రమే అనేవారు. అల్లాహు అక్బర్. ఆయన సిగ్గు వలన తన చూపులను పైకి ఎత్తరు. ఆయన మూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికంటే ఉత్తమమైన న్యాయ నిర్ణేత, సత్యవంతుడు, గొప్ప అమానతుదారుడు. ఈ విషయాన్ని ఆయన మిత్రులు మరియు ఆయన శత్రువులు సైతం ఒప్పుకుంటారు. అల్లాహు అక్బర్. ప్రవక్త పదవి లభించక పూర్వమే ఆయన్ని అందరూ అమీర్ అని పిలిచేవారు. అజ్ఞాన కాలంలోనే తీర్పు చెప్పమని ప్రజలు ఆయన దగ్గరికి వచ్చేవారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఓసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అధిక నమ్రత కలిగి గర్వానికి దూరంగా ఉండేవారు. ఇతర రాజుల చుట్టూ వారి సేవకులు, ఆ దేశ పాలకులు నిలబడడం సహజం. అలా తన కోసం సహబాలు నిలుచుని ఉండడం ఆయన కఠినంగా వారించారు. అల్లాహు అక్బర్. ఎవ్వరూ నిలబడకూడదు అనే ఉద్దేశం అన్నమాట. సాధువుల్ని పరామర్శించేవారు, నిరుపేదలతో కాలం గడిపేవారు, బానిస భోజనానికి పిలిస్తే అతని ఇంటికి వెళ్లేవారు. సహబా రజియల్లాహు తఆలా అన్హు గారు నడుమ ఎలాంటి ప్రత్యేకత లేకుండా ఓ సాధారణ వ్యక్తిలా వచ్చి కూర్చునేవారు. హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చెప్పుల్ని, తన బట్టలను తామే కుట్టుకునేవారు. సాధారణంగా అందరూ తమ ఇంట్లో పనిచేసినట్లే తమ ఇంట్లో పనిచేసేవారు. ఆయన కూడా మనుషులలోని ఓ మనిషే. తమ వస్త్రాల్లో పేన్లు ఉన్నాయేమో అని వెదికేవారు. మేకపాలను పితికేవారు. తమ పనిని తాము స్వయంగా చేసుకునేవారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికంటే అధికంగా ఇచ్చిన మాటను నెరవేర్చేవారు. బంధువులను ఆదుకునేవారు. ప్రజల ఏడల దయతో మెలిగేవారు. గృహ జీవన మర్యాదలను చక్కగా పాటించేవారు. ఆయన నైతిక సుగుణాలు అందరికంటే విశాలమైనవి. నైతికత అంటే అసహ్యపడేవారు. ఆయన నోట ఎలాంటి దుర్భాషలు వెలువడలేదు. ఒకరిని తిట్టడం గాని, తూలనాడడం గాని జరిగేది కాదు. అలాగే బజారుల్లోకి వెళ్లి అరవడం గాని జరగలేదు. తమ ఎడల దురుసుగా ప్రవర్తించే వారిని, తనను హింసించే వారిని క్షమించి వదిలివేసేవారు. అల్లాహు అక్బర్. ఎవరు తనకు వెనకాల నడవడానికి ఒప్పుకునేవారు కారు. ఆహార పానీయాల విషయంలో తమ స్త్రీ పురుషుల బానిసలపై గాని, సేవకులపై గాని ఎప్పుడు ఆధిక్యత చూపలేదు. అంటే తాను తినేదే వారికి పెట్టేవారు. తమ సేవకుడు చేయవలసిన పనిని తామే స్వయంగా చేసేవారు. ఎప్పుడు తన సేవకుణ్ణి చీదరించుకునేవారు కాదు. అలాగే చేయవలసిన పనిని చేయనందుకు గాని, చేయకూడని పనిని చేసినందుకు గాని కోప్పడేవారు కాదు. అల్లాహు అక్బర్. వారితో కలిసిమెలిసి కూర్చునేవారు. వారి జనాజాలలో హాజరయ్యేవారు. పేదరికం వల్ల తక్కువగా చూడలేదు. ఓసారి ఓ ప్రయాణ సందర్భంగా ఓ మేకను కోయాలని తీర్మానించడం జరిగింది.
వారిలో ఒకడు నేను జువా చేస్తాను అని, మరొకడు దాని తోలును నేను వలుస్తాను అని ముందుకు వచ్చారు. మూడవారు వంట వండే బాధ్యత నాది అని అన్నారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కట్టెలు తెచ్చే బాధ్యత నాది అని అనగా సహాబా రజియల్లాహు అన్హు గారు, ఓ ప్రవక్త గారు, మేము ఆ పనిని కూడా చేస్తాం అన్నారు. దానికి ప్రవక్త గారు, అవును, నాకు తెలుసు, మీరు నా పనిని చేసి పెడతారు, కానీ దాన్ని నేను అంగీకరించను. నేను మీలో ప్రత్యేక వ్యక్తిని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మనిషి తన మిత్రుల్లో నేను ప్రత్యేకత గలవాణ్ణి అని అనుకోవడాన్ని అల్లాహ్ ఇష్టపడడు అని చెప్పారు. ఆ తర్వాత ఆయన లేచి కట్టెలు ఏరుకొని వచ్చారు. అల్లాహు అక్బర్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకదానిపై ఒకటి వరుసగా వచ్చి పడే దుఃఖాలతో సతమతమవుతూనే ఉండేవారు. ఎప్పుడు ఏదో ఒక ఆలోచనే. సుఖం అనేదే ఎరుగరు. అవసరం వస్తే తప్ప మాట్లాడేవారు కారు. ఏ మాట చెప్పాలన్నా సందిగ్ధం లేకుండా నోరారా విడమర్చి చెప్పేవారు. చెప్పే విషయాన్ని సూటిగా చెప్పేవారు. అవసరానికి తగినంతగానే మాట్లాడేవారు. మామూలుగా దైవానుగ్రహాన్ని సైతం గౌరవించేవారు. మృదు భాషి, కృతజ్ఞతకు ఆమడ దూరంలో ఉండేవారు. పొగడడం గాని చేసేవారు కాదు. భోజనంలో దేన్ని నిందించేవారు కాదు. భోజనంలో లోపాలను ఎంచడం గాని పొగడడం గాని చేసేవారు కాదు. సత్యాన్ని విమర్శించినా లేదా నిరాకరించినా పగ తీర్చుకునే వరకు ఊరుకునేవారు కాదు. అంటే సత్యం గురించి అలా పోట్లాడేవారు. సత్యాన్ని ఒప్పుకునే వరకు పోట్లాడేవారు అన్నమాట. అయితే విశాల హృదయం కలిగి వ్యక్తిగత విషయాల్లో ఉద్రేకపడటం గాని పగ తీర్చుకోవడం గాని చేసేవారు కారు. అంటే ఎక్కడ కూడా పగ తీర్చుకునేంత చేయకపోయేది. కానీ సత్యాన్ని, నిజాన్ని ఒప్పుకోకపోతే మాత్రం పగ తీర్చుకునే వరకు ఊరుకునేవారు కాదు. ఇది గమనించాలి మనం. ఏదైనా చెప్పేటప్పుడు అరచేతిని జనం వైపుకు చాచి మాట్లాడేవారు. ఆశ్చర్యం కలిగినప్పుడు అరచేతిని వెనక్కు తిప్పేవారు. కేవలం కోపం వచ్చినప్పుడల్లా ముఖాన్ని తిప్పుకునేవారు. ఆనందం కలిగినప్పుడు చూపును వంచేసుకునేవారు. ఆయన నవ్వంతా మందహాసమే. చిరునవ్వు నవ్వేటప్పుడు మునిపళ్ళు వడగల్లలా తెల్లగా మెరిసేవి. తెలియని విషయం గురించి మాట్లాడేవారే కాదు. సహచరులను, మిత్రులను పరస్పరం కలవడమే కాని వారి నడుమ మనస్పర్ధలు కలిగించేవారు కారు. ప్రతి జాతికి చెందిన పెద్ద మనుషుల్ని గౌరవించేవారు. వారిని ఆ జాతికి సంరక్షకులుగా చేసేవారు. పరుల చెడును నుండి జాగరూకులై అప్రమత్తంగా ఉండేవారు. అయినప్పటికీ వారి ఎడల చిరునవ్వుతో మెలిగేవారు. అల్లాహు అక్బర్. తమ అనుచరులు బాగోగులను చూస్తూ ప్రజల పరిస్థితులను తెలుసుకుంటూ ఉండేవారు. ప్రతి మంచి వస్తువును పొగిడేవారు, ప్రతి చెడును తెగిడేవారు. ఎగుడు దిగుడులు లేని మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ మధ్యస్థంగా ఉండేవారు. ప్రజలు బాధపడకుండా అప్రమత్తులై ఉండేవారు. అన్ని పరిస్థితులలోనూ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవారు. సత్యం ఎడల చూపోపుగా ఉండకుండా అసత్యం వైపుకు మొగ్గు చూపేవారు కారు. ఆయన వెంట ఉన్న వారంతా అందరికంటే మేలైన వారు. వారిలోని ఆయనకు మరీ చేరువగా ఉన్నవారు అందరికంటే హితైషి, మంచి సహాయకుడు, మేలైన హితైషి. ఎవరో వారే ఆయన దృష్టిలో గౌరవనీయులు. అల్లాహు అక్బర్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చున్నా, లేచి నిల్చున్నా ప్రతి కదలికలోనూ దైవాన్ని తప్పక స్మరించేవారు. తన కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించుకునేవారు కాదు. ప్రజలు కూర్చున్న చోటికి వెళితే ఆ సభలో తనకు ఎక్కడ స్థానం దొరికితే అక్కడనే కూర్చునేవారు. ప్రతి వారికి ఆ విషయాన్ని బోధించేవారు.
ఉన్న ప్రతి వ్యక్తికి అతని హక్కును ప్రసాదించేవారు. సభలో కూర్చున్న ఏ వ్యక్తి కూడా ఆయన దృష్టిలో తనకంటే గౌరవనీయుడు లేడని తలచేవారు. కూర్చుని ఉన్న ప్రతి వ్యక్తికి అతని హక్కును ప్రసాదించేవారు. సభలో కూర్చున్న ఏ వ్యక్తి కూడా ఆయన దృష్టిలో తనకంటే గౌరవనీయుడు లేడనే తలచేవారు. ఎవరైనా అవసరం ఉండి ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నా లేదా వచ్చి నిలబడినా మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అతని కోసం అతను తిరిగి వెళ్లిపోయేంత వరకు సహనంగా అక్కడనే ఉండిపోయేవారు. ఎవరైనా వచ్చి ఆయన్ను యాచిస్తే అతనికి ఇవ్వకుండా లేదా ఓ మేలైన మాటను చెప్పకుండా వెనక్కు పంపించేవారు కాదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిరునవ్వుతో తన నైతిక సుగుణాలతో అందరికీ ఏదో ఒకటి ప్రసాదించిన వారే. అల్లాహు అక్బర్. చివరకు ఆయన ప్రజల్లో తండ్రి స్థానాన్ని అలంకరించారు. ఇక్కడ ప్రవక్త గారు ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి. ఎవరైనా వచ్చి ఆయన్ని యాచిస్తే, అడుగుకుంటే అతనికి ఇవ్వకుండా లేదా ఏదైనా ఒక మేలైన మాటనైనా గాని చెప్పేవారు, చెప్పకుండా వెనక్కు పంపేవారు కాదు. అల్లాహు అక్బర్. చూడండి ఎంత గొప్ప వాక్యం. అందరిలోనూ సరి సమాన హక్కులు కలిగి ఉండేవారు. ఎవరైనా ఆధిక్యత ఉంటే అది ఆ వ్యక్తికి దైవం ఎడల గల భయభక్తుల విషయంలోనే. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఒకరికి గౌరవానికి ఎవరైనా ఆధిక్యత ఉంటే అది ఆ వ్యక్తికి దైవం ఎడల గల భయభక్తుల విషయంలోనే ఉండేది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముఖారవిందం ఎప్పుడు విప్పారే ఉండేది. అందరికీ అర్థమయ్యేలా మాట్లాడేవారు. కరుణ ఉట్టిపడేటట్లు ప్రవర్తించేవారు. దగ, మోసం మరియు కఠినత్వానికి దూరంగా ఉండేవారు. పెద్దగా అరుస్తూ మాట్లాడేవారు కాదు. దుర్భాషలు గాని తిట్లు గాని ఎప్పుడు ఆయన నోట వెలువడలేదు. అలాగే మరీ పొగిడేవారు కాదు. కోరిక లేని వాటి గురించి ఆలోచించేవారే కాదు. నిరాశ నిస్పృహలు ఆయన దరికే చేరేవి కావు. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం తన మనస్సులో 3 విషయాలకు చోటు ఇవ్వలేదు. ఒకటి రియా అంటే ప్రదర్శనా బుద్ధి, రెండవది యథేష్టము, మూడవది తెలియని విషయాలను చెప్పడం. ఈ 3 విషయాలలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనసులో ఉంచుకునేవారు కాదు. మళ్ళీ ఒకసారి చదువుతాను. ప్రవక్త మహనీయులు తన మనస్సులో 3 విషయాలకు చోటు ఇవ్వలేదు. ఒకటి రియా అంటే ప్రదర్శనా బుద్ధి, రెండవది యథేష్టము, మూడవది తెలియని విషయాలను చెప్పడం. ఈ 3టికి ఆయన మనసులో తావు ఇవ్వలేదు. అలాగే 3 విషయాల ద్వారా ప్రజలను మనసులను బాధించకుండా సురక్షితం చేశారు. అవి ఒకరిని నిందించడం, ఒకరి గౌరవాన్ని భంగపరచడం, ఒకరి లోపాలను ఎంచడం, సత్ఫలితాన్నిచ్చే విషయాన్నే పలికేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాట్లాడేటప్పుడు ఆయన వెంట ఉన్న వారు తలపై పక్షులు కూర్చున్నాయా అన్నట్లు కదలకుండా నిశ్శబ్దంగా ఉండి వినేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ మాటను పూర్తి చేయగా సహచరులు ఆయనతో మాట్లాడేవారు. అనవసరమైన విషయాలను ప్రస్తావించేవారు కాదు. ఒకడు మాట్లాడుతూ ఉండగా మిగిలిన వారు అతను తన మాటలను పూర్తి చేసేటంత వరకు నిశ్శబ్దాన్ని పాటిస్తూ వినేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అందరికంటే ముందు మాట్లాడిన వారికి ముందుగా సమాధానం చెప్పేవారు. నవ్వు పుట్టించే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు అందరితో పాటే తాము కూడా నవ్వేవారు. ఆశ్చర్యం కలిగినప్పుడు అందరితో పాటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆశ్చర్యాన్ని వెలిబుచ్చేవారు. అగంతకుడు ఎవరైనా దగా మాటలు చెబుతూ ఉంటే సహనం పాటించేవారు. ఇంకా ఇలా బోధించేవారు. నిరుపేద ఎవరైనా తన అవసరార్థం మీ దగ్గరకు వచ్చాడని గ్రహిస్తే మీరు అతని అవసరాన్ని తీర్చండి. ఆయన దైవాన్ని తప్ప మరెవ్వరిని కీర్తించేవారు కాదు. అల్లాహు అక్బర్. ఒక్క అల్లానే కీర్తించేవారు, ఎవరిని కూడా కీర్తించేవారు కాదు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గొప్ప వాక్యం ఇది. ఖారిజా బిన్ జైద్ రజియల్లాహు తఆలా గారి ఉల్లేఖనం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాను కూర్చుని ఉన్న సభలో అందరికంటే హుందాగా అగుపించేవారు.
తమ శరీర అవయవాల్లో దేన్ని వస్త్రాల నుండి బయటకు తీసేవారు కాదు. చాలా మట్టుకు మౌనంగానే ఉండేవారు. అవసరం తప్ప వస్తే మాట్లాడేవారు కాదు. ఎవరైనా ఆ సందర్భ ప్రేలాపనకు దిగితే అతని వైపు నుండి ముఖం త్రిప్పుకునేవారు. ఆయన నవ్వంతా మందహాసమే. మాటలు అనవసరమైనవి, పూర్తి అర్థాన్ని ఇవ్వని కాకుండా ఖరాఖండిగా సూటిగా ఉండేవి. ఆయన సహాబా రజియల్లాహు అన్హు గారు అనుచరులు ఆయన్ను గౌరవిస్తూ పెద్దగా నవ్వకుండా మందహాసమే చేసేవారు. చెప్పేది ఏమంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాటి లేని మేటి సుగుణాల రాశి. ఆయన ప్రభువు ఆయనకు సాటి లేని మర్యాదలను ప్రసాదించాడు. స్వయంగా దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, వ ఇన్నక అఅలా ఖల్జన్ అజీమ్, నీవు నిస్సందేహముగా మహోన్నతమైన శీలం కలవాడవు. ఇది ఖురాన్ వాక్యం. దాని యొక్క అర్థం, ఇలాంటి శీల సంపద గలవారే అయినందునే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు ప్రజలు ఆకర్షింపబడ్డారు. వారి హృదయాల్లో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమ నాటుకుపోయింది. ఆయన కోసం తమ ప్రాణాలనైనా అర్పించేంతటి నాయకత్వపు స్థానం ఆయనకు లభించింది. ఈ సుగుణాల కారణంగానే ఆయన జాతి యొక్క కాఠిన్యం, అహంభావం అంతా పూర్తి మటుమాయమై తండోపతండాలుగా దైవధర్మంలో చేరిపోయారు. వెనుకటి పుటల్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి కేవలం అది మా ప్రయత్నం మట్టుకే చేశాము. అల్లాహు అక్బర్. ఇంతటితో ఇది సమాప్తం అయ్యింది. ప్రవక్త గారికి దరూదు పంపిద్దాం. ఇంతటితో ఈ ఉపన్యాసం ముగిస్తున్నాము. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఆలి ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుల్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుల్ మజీద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఓ అల్లాహ్, మా కుటుంబీకులకు మరియు మా బంధువులకు ఖురాన్, హదీస్ చదువుకునే భాగ్యం ప్రసాదించు అల్లాహ్. మరియు ఈ నా ప్రసంగంలో ఏమైనా తప్పులు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ఇన్షాఅల్లాహ్ ఇలాంటి మంచి మంచి విషయాలు ఖురాన్, హదీస్ ద్వారా తెలుసుకోవడానికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వేచి చూడండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకముల్లాహ్ ఖైర్.